రైట్ బ్రేకింగ్ న్యూస్. ఇటు దాయాది దేశం మరోసారి తన కుటీల నీతిని మొదలుపెట్టింది. కాల్పుల విరమణ ఒప్పందాన్ని అమలు చేసినట్టు ప్రకటించి తెర వెనుక మరోసారి ఉగ్రవాదుల చొరబాట్లను పెంచింది పాకిస్తాన్. తాజాగా ఎల్ఓసి వెంబడే చొరబాట్లకు ప్రయత్నించిన ఉగ్రవాదులను గుర్తించాయి భద్రతా బలగాలు. ఉగ్రవాదులు బలగాలకు మధ్య జరిగిన ఎన్కౌంటర్లో ఒక ఉగ్రవాది హతమయ్యాడు. అతడితో పాటు మరో 2 ఉగ్రవాదులు ఉన్నట్టుగా గుర్తించాయి ఇంటెలిజెన్స్ వర్గాలు. వారి కోసం సర్చ్ ఆపరేషన్ కొనసాగుతోంది. మృతి చెందిన ఉగ్రవాదిని లష్కరే తోయిబా ఉగ్రవాదిగా గుర్తించారు. పెహల్గాం ఉగ్రవాదుల ఆచూకీ తెలపాలంటూ కశ్మీర్ వ్యాప్తంగా అనేక ప్రాంతాల్లో పోస్టర్స్ అంటించారు పోలీసులు. టెర్రర్ ఫ్రీ కశ్మీర్ అంటూ అనుమానిత ఉగ్రవాదుల ఫోటోస్తో వీటిని డిజైన్ చేశారు. ఆచూకీ తెలిపిన వారికి 20 లక్షల రూపాయల రివార్డు కూడా ప్రకటించారు పోలీసులు. రైట్, విల్ గో బ్యాక్ టు శివ. మళ్ళీ ఇంకొకసారి కూడా సేమ్ అదే ప్రయత్నం చేసింది పాకిస్తాన్. ఈసారి 3 టెర్రరిస్టులను పంపించే ప్రయత్నం చేసినట్టుగా తెలుస్తోంది. ఎన్కౌంటర్లో 1 హతమయ్యారు. అసలు ప్రెసెంట్ కశ్మీర్లో ఎటువంటి సిచ్యువేషన్ ఉందనుకోవాలి? దీనికి సంబంధించి సెంట్రల్ గవర్నమెంట్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటుంది అనుకోవాలి? రైట్ సటజ్ మరొక విషయం చూసుకుంటే కనుక పెహల్గాం దాడి తర్వాత పెహల్గాం ఉగ్రవాదులకు సంబంధించి కొన్ని వారికి సంబంధించిన నమూనాకు సంబంధించిన ఫోటోలు కూడా రిలీజ్ చేసి ఇటువంటి ఈ ఉగ్రవాదులకు సంబంధించిన సమాచారం తెలిస్తే వారి వివరాలు తెలియచేయాలి. అటువంటి వారికి 20 లక్షల రూపాయల రివార్డు, అంటే ఒక్కొక్కరికి సంబంధించి 20 లక్షల రూపాయల రివార్డు ప్రకటిస్తున్నట్టు కూడా భారత ప్రభుత్వం తెలియజేస్తుంది. దానిలో భాగంగా ఎవరికైతే సమాచారం తెలిసి ఉంటుందో వారందరూ కూడా సమాచారం ఇవ్వాలని కూడా తెలిపారు. దానిలో భాగంగా ఒక మహిళ గతంలోనే అనుమానం వచ్చి పోలీసులకు సమాచారం ఇచ్చిన నేపథ్యంలో ఎన్ఐఏ అలాగే సిఆర్పిఎఫ్ భారత భద్రతా బలగాలు అనుమానితుని నివాసం వద్దకు వెళ్లిన నేపథ్యంలో అక్కడంతా కూడా సెర్చ్ ఆపరేషన్ నిర్వహించారు. కానీ అక్కడ ఎటువంటి ఆధారాలు దొరకలేదు. అంటే ప్రతి ఒక్కరి వివరాలని కూడా గోప్యంగా ఉంచుతాం, సమాచారం తెలిసిన వెంటనే మాకు వివరాలు తెలియజేయండి అంటూ కూడా తెలిపిన నేపథ్యంలో అందరూ కూడా కొంత సహకరించే పరిస్థితుల్లో ఉన్నారు. అక్కడ పెహల్గాంలోని చుట్టుపక్కల ప్రాంతాల ప్రజలందరూ కూడా దర్యాప్తు సహకరించండి ఎన్ఐఏ కోరిన నేపథ్యంలో ఎన్ఐఏ ఈ ముగ్గురికి సంబంధించి రివార్డు ప్రకటించింది. ఈ నేపథ్యంలోనే ప్రజలందరూ కూడా సహకరించాలి. ప్రజలు సహకరించకపోతే దర్యాప్తు వేగవంతం కాదు, ఉగ్రవాదులు దొరకరు. స్థానికంగా ఉన్న ప్రజలే ఉగ్రవాదులు సహకరిస్తున్నారని సమాచారం మా దగ్గర ఉంది, కాబట్టి మీరు కూడా మాకు సహకరించాలనేది ప్రధానంగా ఎన్ఐఏ వారిని అందరూ కూడా కోరిన నేపథ్యంలో దాదాపు 2000 మందికి పైగా స్థానికమైన ప్రజలను ఏదైతే పెహల్గాంలోని బైసరన్ వ్యాలీలో పైన ఏదైతే స్టాల్స్ ఉన్నాయో, ఫుడ్ స్టాల్స్ కానీ ఇతర స్టాల్స్ ఏవైతే ఉన్నాయో వారిని కానీ స్థానికంగా గుర్రాలకు సంబంధించి ఎవరైతే ఆ టూరిస్టులను గుర్రాలపై తీసుకుని వెళ్తున్నారో గుర్రాలకు సంబంధించిన యజమానులందరినీ కూడా అనేక మందిని ప్రశ్నించారు. దానికి సంబంధించి ఒక 100 మందిని మొన్నటి వరకు కూడా స్టేషన్లో నుంచి వారందరూ కూడా విచారించిన పరిస్థితి కనిపిస్తుంది. మళ్ళా ఇప్పుడు ఏదైతే ఉగ్రవాదులు చొరబాటుకు ప్రయత్నించిన నేపథ్యంలో భారత భద్రతా బలగాలు వారిని గుర్తించి అడ్డుకునే ప్రయత్నంలో వారు కాల్పులు జరిపారు. ఇద్దరి మధ్య భారీగా ఎన్కౌంటర్ జరిగింది. ప్రతికాల్పులు జరిపిన నేపథ్యంలో భారత భద్రతా బలగాలు కూడా అలర్ట్ అయ్యాయి. ఈ కాల్పులో ఒక ఉగ్రవాది హతమైనట్టుగా కూడా తెలుస్తుంది. మొత్తం 4 టెర్రరిస్టులు కూడా అక్కడ కనిపించినట్లు అనేది కొంత సమాచారం అయితే అందుతుంది. మొత్తం ఏప్రిల్ 22 అనేది పెహల్గాంలో ఉగ్రదాడి జరిగిందో దానికి వీరికి ఏది సంబంధం ఉంది అనేది కూడా ప్రధానంగా భావిస్తున్నారు. కానీ ఒకరు చనిపోయిన నేపథ్యంలో మిగిలిన ఏదైతే ఫొటోస్ ఏవైతే రిలీజ్ చేశారో ఆ ఫొటోస్లో ఉన్న వ్యక్తి ఇతర కాదని చూస్తున్నారు. మరొక దానికి సంబంధించిన కొంతమంది అనుమానితులు కూడా ఉన్నారు. కొంతమంది 3 మాత్రమే అక్కడ కాల్పులు జరిపారు, ఒకరు పైన చూశారు. దానికి మళ్ళీ కొంతమంది సహకరించారు. ఆ సహకరించిన వాళ్ళు వీరున్నారా లేదా అనేది కోణంలో కూడా ప్రజెంట్ ఎన్ఐఏ దర్యాప్తు చేస్తుంది. మొత్తంగా చూసుకుంటే ఉగ్రవాదుల ఏరివేతకు సంబంధించి ఒక ప్రణాళికను సిద్ధం చేశారు. మరోవైపు ఎవరైతే ఉగ్రవాదులు అని మీకు అనుమానం వచ్చినా ఎవరైతే ఉగ్రవాదులు సహకరించారనే మీకు సమాచారం ఉన్నా కానీ వారందరికీ సంబంధించిన సమాచారం మాకు తెలియజేయనట్టు కూడా ఎన్ఐఏ స్థానికంగా ప్రజలందరికీ కూడా కొన్ని సూచనలు చేశారు. దానిలో భాగంగానే 20 లక్షల రివార్డు కూడా ప్రకటించిన పరిస్థితి కనిపిస్తోంది. కానీ ఇప్పటి వరకు దీనికి సంబంధించి అనేక మందిని విచారించినప్పటికీ అసలు నిందితులు ఎవరనేది కూడా ఇంకా గుర్తించలేకపోయారు. దానికి సంబంధించి అయితే కొంతమంది పాత నేరస్తులు ఎవరైతే ఉన్నారో వారి నుంచి కూడా కొంత సమాచారం సేకరిస్తున్నారు. పాత ఉగ్రవాదులు ఎవరైతే ఉన్నారో ఆ స్టేషన్ల వద్ద కూడా భారీ భద్రతను ఏర్పాటు చేసి వారి నుంచి కొంత సమాచారం అయితే సేకరించే ప్రయత్నం అయితే చేస్తూ ఉన్నారు.